హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓకే సార్. బాగుందండి, స్పేషియస్గా ఉంది. బాగుంది, లేటెస్ట్ బాగుంది. లెగ్ రూమ్ కూడా బాగుంది. చాలా వెనకరాలు కవర్ చేయండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 1400 బస్సులను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బాగుంటుంది. వారందరూ ఆ సంస్థ బాగుండే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితేనే మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా దానిలోనే ఈ భాగం ఇది. ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన వెస్ట్ గోదావరి డిపోలకు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ బస్సులన్నీ గ్రామాలకైతేనే పట్టణాల మధ్యలో నడిచే బస్సులు ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. సోదరులారా, ఒకటే గమనించాలా, ఏదైతే హామీలు మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తూచా తప్పకుండా హామీలు నెరవేర్చి వస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలైనా కూడా ఏ కార్యక్రమాలు చేపట్టామో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సుమారు 65 లక్షల పెన్షన్లు, అంటే 18 కేటగిరీల్లో 1వ తారీఖున పెన్షన్గా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు. అలాగే ఈ నెల 15వ తారీఖున లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్లు మరొకసారి ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే మన రాష్ట్రంలో లక్షలాది వేలాదిగా ముందున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక శుభ సూచకంగా ఎప్పుడూ లేని విధంగా 16,000 డిఎస్సి పోస్టులు కూడా రిలీజ్ చేసేదానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ప్రజల యొక్క మన్నన పొందాలి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి అని 2 ఉంటే కేవలం సంక్షేమం అని చెప్పి అభివృద్ధిని పూర్తిగా మరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఆ రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే మీ దృష్టికి కొన్ని తీసుకొని పోతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలు ఏం చెప్పారు, ఇక్కడున్న ఆర్టీసీ కార్మికులు అందరికీ తెలుసు. ఏదో గొప్పగా నేను ముఖ్యమంత్రి అయితే ఏపీఎస్ఆర్టీసీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.